హరీష్ రావు ఏం చెప్తుండు జర అయినోర్రి. కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు 10 ఏళ్లలో రోడ్డు ఎక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి ఏమంటుడు ఎన్నడంట అంగన్వాడీ ఊళ్ళు మీకు ఎక్కలేదంట చూపెడతాయి. ఈయన ఏడాడ చేసిరు అంగన్వాడీ వాళ్ళు చూపెడతాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ చూపెడతాయి చూపెడతాయి. మహబూబాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేశారు. తమ డిమాండ్ను పరిష్కరించాలని నిరసన ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం కల్పించాలంటూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తమ డిమాండ్ను పరిష్కరించాలని ఆందోళన చేస్తామన్నారు. మాకంటున్నాడు ఇప్పుడు చేయలేదని ఇంకోటి చూపెడతా అంగన్వాడీ వాళ్ళది సమస్యలు పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంగన్వాడీ వర్కర్స్ టీచర్లు 72 గంటల సమ్మె చేపట్టారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో ఐసీడీఎస్ లకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదన్నారు సిఐటియు అంగన్వాడీ నేతలు. 2017 నుండి ఇదంతా ఆయన జరిగింది బీఆర్ఎస్ హయాంలో. ఇవన్నీ ఇంతవరకు అంగన్వాడీ టీచర్లు రోడ్డుకి ఎక్కలేదంట. ఈయన బట్టెవాజ్ మాట ఇటు సొంత మేనమామ కంటే ఎక్కువ ఇటు బట్టెవాజ్ మాటంలో. ఇంకోటి ఏమంటుండు ఇంటర్మీడియట్ పిల్లలంట మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ. ఎన్నడూ ఇంటర్మీడియట్ పిల్లలను మీరు మోసం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలను దోక చేయకూరి వాళ్ళ కొల్లుకు మోసం చేస్తున్నట్టు వీళ్ళ ఆయంలా ఇంటర్మీడియట్ పిల్లల వీళ్ళు కమిషన్లకు కకుర్తిపడి గ్లోబల్ ఇండియా అనే ఒక సంస్థకు పేపర్ దిద్దనీకి ఇస్తే అందులో పాస్ అయిన ఫెయిల్ చేసిర్రు, ఫెయిల్ అయిన పాస్ చేసి 22 మంది పోరగాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు తల్లిదండ్రులు అడగనీకే పోతే ఇంటర్మీడియట్ బోర్డు కాడ కుక్కను కొట్టినట్టు కొట్టిర్రు వీళ్ళు. అది కూడా వినిపిస్తాయి ఇన్నూరి. వీడు హరీష్ రావు గారు బట్టెవాజ్ మాట. తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఫలితాలను సరిచేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు వద్ద ధర్నా చేస్తున్నారు. మార్కుల అవకతవకలపై మండిపడుతూ ఇంటర్ బోర్డు కార్యాలయానికి స్టూడెంట్స్ పోటెత్తారు. చూసిరా ఇగో ఇంకా హరీష్ రావు ఒకలా మాట్లాడుతున్నాడు. అరే మరబుర్రాబో ఈ బట్టవాజ్ మాటలు నువ్వు మీ మామ కంటే ఎక్కువ నువ్వు అందరికీ తెలిసిపోయింది ఈ కథ. నువ్వు దాన్ని ఊకే ఇచ్చేయకు. నువ్వు విన్నావా? అంగన్వాడీ వాళ్ళు రోడ్డుకి ఎక్కలే అంటున్నావు. ఇప్పుడు ధర్నా చేసిన చూపెట్టినా కదా ఇంటర్మీడియట్ పోరగాళ్ళు 22 మంది చచ్చిపోయారు. అవి చూపెట్టినా ఈ బట్ట వాచుకున్న వారైతు అన్ని అబద్ధాలు నోరు ఇప్పుతాయి. ఇప్పుడు ఎటువైపు వాళ్ళ లంగేవారం బయటపడుతున్నాయి దొంగతనాలు. దాన్ని ఎట్లా కమ్మాలి ఎట్లా ముయ్యాలనే దాని మీద వీళ్ళ ఆలోచన.